హలో ఫ్రెండ్స్, ఇండియన్ పౌరులందరికీ కూడా పేరు పేరున నా నమస్తే, ఆదాబ్. నేను ఎంఏ బేగ్ అడ్వకేట్ కరీంనగర్ నుండి చెప్తున్నాను. మనకు సంబంధం లేనటువంటి యుద్ధంలో ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్ అండ్ అమెరికాలో జరుగుతున్నటువంటి యుద్ధంలో నాటో దేశాలు సైతం మాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ యుద్ధంతో మాకు సంబంధం లేదని చాలా క్లియర్ కట్గా చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? మనం వెళ్ళి మేము కూడా తటస్థంగానే ఉంటాం, మేము యుద్ధాన్ని కోరుకోవడం లేదు, మాది శాంతియుత దేశం అని చెప్పాలి. అంతేకాని మనం వెళ్ళి మనకుగా యుద్ధానికి ఫలానా వాళ్లకు సపోర్ట్ చేస్తున్నామంటే ఎందుకు సపోర్ట్ చేస్తున్నామో దానికి అర్థము లేదు, పరమార్థం అంతకంటే లేదు. ఎందుకు చేస్తున్నారు అని ఏ పౌరుడైనా అడిగితే వాడు ఏదో ఒక రకంగా దేశద్రోహి, నక్సలైట్, అర్బన్ నక్సలైట్, లేదా పాకిస్తానీ, చైనా ఏజెంట్ వీళ్ళు అవుతారు. కానీ మీరు ఎందుకు అమెరికాకు సపోర్ట్ చేస్తున్నారో కానీ వివరణ ఇవ్వరు. ఎందుకు? మీవేమైనా తప్పులున్నాయా? తప్పులుంటే ఆ తప్పుల కోసం మీకు మీరుగా సరెండర్ అవుతున్నారా? మీరు ఆ విషయం మాత్రం చెప్పరు. ఎవరు ప్రశ్నిస్తే వాడు దేశద్రోహి అయితే, ఈ దేశంలో ప్రశ్నించడమే తప్పైతే ప్రజాస్వామ్యం ఉన్నట్ట? లేనట్ట. ప్రజాస్వామ్యమే లేనప్పుడు దానికి ఒక ప్రధాని, ముఖ్యమంత్రి అవసరమా? ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. ఈ విషయం కూడా తెలియని ప్రధానులు, మంత్రులు ఉంటారా? ఉంటే దానికి అర్థమేమైనా ఉందా? నిజం చెప్పాలంటే మనం అందరం కూడా, ఇండియన్స్ అందరూ కూడా, భారతీయులం అందరం కూడా శాంతి కాముకులం. ఏ యుద్ధానికి సపోర్ట్ చేయం. యుద్ధం అవసరం లేదు, చర్చల ద్వారానే ముగిద్దాం అనే మనుషులం మనం. ఇలాంటి సందర్భంలో ఒకరు మా ఫాదర్ ల్యాండ్ అని డిక్లేర్ చేయడం వారికి వారుగా ఎంతవరకు న్యాయం? యుద్ధం అనేది ఏ దేశంతో ఎక్కడ జరిగినా ప్రపంచం మొత్తం మీద ప్రజలకు, సామాన్యులకు ఎఫెక్ట్ అవుతుంది. ఆ విషయం కూడా తెలియని నాయకులు, ప్రధానులు ఉంటారా? ఫ్రెండ్స్, ఇప్పటికైనా మంచిది, నిజాన్ని గుర్తించండి, న్యాయాన్ని రక్షించండి, రాజ్యాంగాన్ని రక్షించండి, ప్రజల కోసం నిలబడండి, ప్రజల కొరకు పోరాడండి. జై హింద్.